హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఏం చేస్తున్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఇది సాటర్డే తీసిన వీడియో అండి. కాకపోతే కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను, సారీ ఏమనుకోవద్దు. ఆ రోజు ఎర్లీ మార్నింగ్ సాటర్డే రోజు సప్త శనివారాల వ్రతం స్టార్ట్ చేశాను కదండి. పోయిన వారం మొదటి వారం కంప్లీట్ అయింది, ఇది సెకండ్ వారం అండి. ఆ రోజు మార్నింగే లేచిన, ఇల్లు గట్ట అంతా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత స్నానం చేసుకుని దేవుని దగ్గర ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. నేను అన్నీ క్లియర్గా అయితే చేయలేదు, ఎందుకంటే ఆ రోజు మా బాబుకి కూడా స్కూల్ ఉంది, ఆయనకి 3 వరకు ఉంది, ఆయనకు కూడా లంచ్ అయితే పెట్టాలి కదా, అందుకనేసి కొంచెం కొంచెంగానే వీడియో అయితే తీసినానండి. కుకింగ్ అయితే ఇక్కడ స్వామివారికి ఇష్టమైన చింతపండు పులిహోర చేస్తున్నాను, ఇంకా పూర్ణాలు కూడా చేశానండి. ఇంకా పులిహోరకి అయితే మొత్తం అంతా ప్రిపేర్ చేసుకుని ఇక్కడ పులిహోర పోపు వేసుకుని పులిహోరకి అయితే కలిపి పెడుతున్నానండి. మొదటి వారానికి సెకండ్ వారానికి కొంచెం డిఫరెంట్గా చేశానండి. డిఫరెంట్ అని కాదు, పోయిన వారం అయితే నాకు ఎంతవరకు తెలుసో అది మాత్రమే చేశాను. కాకపోతే టెంపుల్కి వెళ్ళి బ్రాహ్మణుని అడిగితే ఆయన కొంచెం వేరేలా చెప్పాడు. వేరేలా అంటే వేరేలా ఏం కాదు, నేను కొన్ని చేయలేనివి అయితే అవి కూడా చేసుకుంటే ఇంకా మంచిదమ్మా అని చెప్పారు. అదైతే చేశానండి. పూజ చేసేటప్పుడు అది కూడా చెప్తాను మీకు. ఇంక ఇక్కడ చింతపండు పులిహోర అయితే కలిపి పెట్టుకున్నాను. ఇంక ఇక్కడ పూర్ణాలు అయితే చేస్తున్నాను. పూర్ణాలకి పైన స్టఫ్, లోపల పెట్టే స్టఫ్ క్లియర్గా అయితే వీడియో అయితే షూట్ చేయలేదండి. శనగపప్పు పూర్ణం అయితే చేసుకున్నాను. నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేసేటప్పుడు అది కూడా క్లియర్గా చూపిస్తాను. నాకు పూర్ణాలు వేయడం సరిగ్గా రాదు, కాకపోతే వచ్చినంత వరకు అయితే చేసిన. బూరెలు అంటారు, పూర్ణాలు అంటారు వీటిని. మాకైతే బూరెలు అంటారు, ఇక్కడైతే పూర్ణాలు అంటారు. ఇంక ఇక్కడ వచ్చేసి పూజ కాడ అయితే అన్నీ సర్దుకుంటున్నానండి. ఆ పూజ కాడ కూర్చొనే ముందే అన్నీ దగ్గర పెట్టుకుని పూజ చేయాలనుకుంటాను, కాకపోతే పూజ చేసే టైంకి ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటాను నేను. మళ్ళీ లేచి తెచ్చుకుంటా, అలా 2-3 సార్లు అయితే లేస్తా. పూజ దగ్గర అన్నీ పెట్టుకున్నాను అనుకుని మాత్రమే కూర్చుంటాను, కాకపోతే లాస్ట్ మినిట్లో ఏదో ఒకటి మర్చిపోతాను, మళ్ళీ లేస్తాను, మళ్ళీ తెచ్చుకుంటాను. వెంకటేశ్వర స్వామి అంటే అలంకార ప్రియులు కదండి, అలంకరణ మంచిగా చేస్తే ఆయనకి చాలా ఇష్టం, అందుకనేసి పువ్వులతో మంచిగా అలంకరణ చేస్తున్నాను. ఏ పూజ చేసినా మంచిగా భక్తి శ్రద్ధలతో చేస్తే మనం అనుకున్నది అయితే క్లియర్గా అవుతుందండి. నేను లాస్ట్ వారం కలసం అయితే పెట్టలేదు, ఈ వారం కలసం అయితే పెడుతున్నానండి. అది కూడా ఎట్లా అంటే కలసం పెట్టుకున్నా పర్వాలేదు లేకపోయినా పర్వాలేదు అన్నట్టుగా మానేసిన. లాస్ట్ వారం అయితే బ్రాహ్మణుని అడిగితే ఆయన మీకు కలసం పెట్టుకునే ఆనవాయితీ ఉంటే కలసం పెట్టుకుని చేసుకోవడం చాలా మంచిదని చెప్పారు. ఇంత పూజ చేయగలిగింది కలసం పెట్టుకోవడంలో పెద్ద విషయం ఏముంది అన్నట్టుగా నేను కలసం కూడా పెట్టుకున్నానండి. మనం శ్రావణ మాసంలో అమ్మవారికి కలసం అయితే పెట్టుకునే ఆనవాయితీ ఉంది కాబట్టి నేను కలసం కూడా పెట్టుకున్నాను. ఇంకొక విషయం ఏం చెప్పారంటే ఈవినింగ్ పూజ అయిన తర్వాత ఎవరికైనా భోజనం పెట్టుకుంటే మంచిది అనేసి అన్నారు. అది కూడా పెట్టుకున్నానండి ఈ వారం అయితే. హస్బెండ్ వైఫ్ని అయితే పిలుచుకుని భోజనం కూడా పెట్టుకున్నాను ఈ వారం. ఇంకా దేవుని దగ్గర అయితే అన్నీ నీట్గా అయితే సర్ది పెట్టుకున్నాను. పిండి దీపాలు యాజ్ యూజువల్ ముందుగానే చేసి పెట్టుకుంటాం కదా, అట్లా పిండి దీపాలు చేసుకున్నాను. పూజలు చేయాలన్నా దేవుని దగ్గర సర్దడం అన్నా నాకు చాలా ఇష్టం. ఏదో నాకు తెలిసిన వర్క్ అయితే మాత్రం నీట్గా క్లియర్గా అయితే చేసుకుంటాను. నాకు తెలియని విషయాలు ఉంటే కూడా ఎవరినైనా అడిగి తెలుసుకుని కూడా చేస్తాను. అడగడం వల్ల అది మొకమాటంగాను వాళ్ళని అడిగేది ఏంది అని అయితే ఉండదండి. పూజ విషయంలో అయితే ఖచ్చితంగా నాకు తెలియని విషయాలు ఉంటే ఎవరి దగ్గరన్నా అడిగి అయితే తెలుసుకుని చేస్తాను. తెలియని విషయాలు తెలుసుకోవడం చాలా మంచిది కదా.
ఇంక ఈరోజు ప్రసాదాలు వచ్చేసి చింతపండు పులిహోర, బూరెలు అండ్ స్వీట్స్ లడ్డు మోతిచూరి లడ్డు అయితే తీసుకొచ్చామండి. ముందుగానే అన్నీ సర్ది పెట్టుకున్న తర్వాత గణపతి పూజ అయితే స్టార్ట్ చేసుకున్నానండి నేను. ఇంక ఇక్కడ అయితే సర్దడం అయితే అయిపోయింది. ఇంకా ఎక్కడో కొంచెం లోటుగా అనిపించింది నాకు పువ్వుల విషయంలోనే. అందుకే మళ్ళీ ఇంకా పువ్వులు అయితే పెట్టుకుంటున్నాను దేవుని దగ్గర. ఎన్ని పువ్వులు పెట్టినా సాటిస్ఫాక్షన్గా అనిపించదు నాకు. ఇంకా పెట్టుకోవాలి అనిపిస్తుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి దీపం పెట్టుకుని ఫస్ట్ గణపతి పూజ అయితే చేసుకుంటున్నానండి. యాజ్ యూజువల్ సేమ్ లాస్ట్ వారం ఏదైతే లాస్ట్ వారానికి ఈ వారానికి లాస్ట్ వారం అయితే కలసం పెట్టుకోలేదు. ఈ వారం కలసం పెట్టుకుని చేసుకున్నాను. ఇంకా లాస్ట్ వారం ఎవరికి భోజనం కూడా పెట్టుకోలేదు. ఎందుకంటే ఇలా పెట్టుకోవాలన్న విషయం నాకు తెలియదు కాబట్టి పెట్టుకోలేదు. ఇంక ఈ వారం తెలుసుకున్నాను కాబట్టి భోజనం కూడా పెట్టుకున్నాను. ఇంకా గణపతి పూజ అయిపోయిన తర్వాత వెంకటేశ్వర స్వామి పూజ అయితే స్టార్ట్ చేసుకున్నానండి. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయింది. ఇక్కడ హారతి కూడా ఇస్తున్నా. ఇంట్లో ఏమన్నా పూజలు చేసుకుంటే పాజిటివ్ వైబ్స్ అయితే ఉంటాయండి. ఇంట్లో మనసు ప్రశాంతంగా హాయిగా అనిపిస్తుంది. కాకపోతే పిల్లలకి స్కూల్ ఉంటే కొంచెం అడవడగా అనిపిస్తుంది. పిల్లలకి స్కూల్ లేకపోతే ప్రశాంతంగా చేసుకోవడానికి వీలు ఉంటుంది. ఏంటంటే వాళ్ళని వెంకటేశ్వర స్వామి వ్రతం అయితే స్టార్ట్ చేశాను కదా. ఫస్ట్ వారం అయితే లాస్ట్ వీక్ పెట్టాను కదా. ఇప్పుడు సెకండ్ వీక్ కూడా కంప్లీట్ అయిందండి. ఓం నమో వెంకటేశాయ నమః. ఇంకా ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ పూజకి ప్రసాదం అయితే చేస్తున్నానండి. స్నానం చేసుకుని కేసరి అయితే చేస్తున్నాను. మా పెద్ద బాబు అడుగుతున్నాడు, ఏం చేస్తున్నావు మమ్మీ అని అడుగుతుంటే కేసరి చేస్తున్నాను నాన్న అని చెప్తున్నాను. ఇంక ఇక్కడ కేసరికి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఏం చేసినా మనం బాగుండాలి, మన చుట్టూ ఉన్న వాళ్ళు బాగుండాలని మాత్రమే కోరుకోవాలండి. ఇంక ఇక్కడ కేసరి కూడా ప్రిపేర్ చేయడం అయింది. ఆ సాటర్డే రోజు హనుమాన్ జయంతి కూడా ఉంది కదా, అందుకనేసి హనుమాన్ టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత దీపం పెట్టుకున్నాము. ఎందుకంటే దీపం పెట్టుకున్న వెంటనే డోర్స్ క్లోజ్ చేయకూడదు అంటారు కదా అనేసి ప్రసాదం అవి ప్రిపేర్ చేసుకుని రెడీగా పెట్టుకుని టెంపుల్కి అయితే వెళ్ళొచ్చామండి. అది కూడా అక్కడ కూడా చిన్నగా వీడియో అయితే షూట్ చేసిన. ఇంక ఇక్కడ వచ్చేసి టెంపుల్కి అయితే వచ్చినాము. ప్రదర్శనలు అయితే చేస్తున్నాము. ఇక్కడ మా పెద్ద బాబు చెప్తున్నాడు, హనుమాన్ గుడికి వెళ్తే 3 ప్రదర్శనలు కానీ 5 అట్లా చేయకూడదంట, 4 కానీ 8 కానీ అట్లా చేయాలంట. ఈ విషయం నాకు కూడా తెలీదు, ఆయన చెప్తున్నాడు నాకు అక్కడ టెంపుల్కి వెళ్ళిన తర్వాత. ఇంక ఇది వచ్చేసి అదే గుళ్ళో శివుడు టెంపుల్ కూడా ఉంది. అక్కడైతే వీడియో షూట్ చేసిన కొంచెం. ఎందుకో ఇంతకు ముందులా టెంపుల్స్ దగ్గర ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయనివ్వట్లేదు. తీయకూడదని ముందే చెప్పేస్తున్నారు. అక్కడ ఊళ్ళో ఈ చిన్న పాప క్యూట్గా ఉంటే ఇది కూడా చిన్నగా వీడియో అయితే షూట్ చేసినానండి. ఎవరో తెలీదు, కాకపోతే పాప అయితే దగ్గరకు వచ్చి కూర్చుంది. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఈవినింగ్ పూజ అయితే ఇలా చేసుకున్నాము. ఇంకా నైట్ వీళ్ళని పిలిచి భోజనం అయితే పెట్టుకున్నానండి. మా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి అబ్బా ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి. ఉంటాను, నెక్స్ట్ వీడియోతో కలుస్తాను.